నాకెప్పుడు నందిని మేడం ఒంటరిగా కనిపిస్తే అప్పుడు తన కోడలు నందిని సుజాత కూతురని చెప్పేస్తాను. అప్పుడు కోడలు నందిని నీకిచ్చిన లక్షల డబ్బులు తిరిగిచ్చేయమంటుంది. వంట అంటూ అడ్డంగా బుక్ అయ్యానేంటి? ఇప్పుడు నేను ఇక్కడే ఉంటే నా చేత అడ్డమైన చాకరీ చేపిస్తారు. అక్కడే ఉంటా, వెనుక నుంచి హాల్లోకి వెళ్ళిపోతా. ఇప్పుడు ఈమె బుర్కాలో తిరిగి నేను బుర్కాలో తిరిగి వదినకి లేనిపోని డౌట్లొస్తాయేమో. కానీ తప్పదు కదా, మేనేజ్ చెయ్యాలి. మొహం పగిలిపోద్ది, మర్యాద నడు బయటికి. హసీనా, కిచెన్ లోకి ఎవరిని రానివద్దన్నా? మరి ఇతనితో నీకు మాట్లాంటి? అయ్యో భగవంతుడా, ఇలా ఇరుక్కుపోయానేంటి? వంట అవుతా నీకు పనేంటి? కూర్చునేజీ చేసిన వంటల్లో ఏమైనా కలిసిందేమో అని టెస్టింగ్ చేస్తున్నా. చేసావా? అయితే పద. తొందరగా తగలడు. అమ్మో, ఏమోనమ్మా, ఇక్కడంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఒక్క ముక్క అర్థం కావట్లేదమ్మా. ఇంకా చెప్పలేదు. శాంతి, శాంతి, ఇక్కడేం చేస్తున్నావు? ఎవరు ఫోన్ లో? శాంతి, శాంతి, చెప్పాను కదమ్మా, ఇక్కడంతా పిచ్చ కన్ఫ్యూజన్ గా ఉందని. తర్వాత చేస్తానులే, పెట్టే. ఎవరు ఫోన్ లో? మాట్లాడమే. ఎవరో చూడలేదు కదా, నన్నే కొడతావా? అయినా అంత కాని పని ఏం చేశాను? పాపం, అనవసరంగా ఈ పెద్ద మనిషిని కొట్టానే. మొట్టమొదటిసారి చెంపదెబ్బ తిన్నాను, గట్టిగానే తగిలింది. ఏంటనేది ఇలా సారి చెప్పు. ఇప్పుడు శివగారు ఎలా శాంతి గారు అనుకున్నారో, నేను ఇందాక బుర్కాలో ఉన్న శాంతి గారిని ప్రథమ అనుకొని ముఖం పగిలిపోద్దని తిట్టా. అబ్బా పద, కేక్ కట్ చేస్తున్నారు. పద. నన్నే కొడతావా? ఇంటికి పద, రిటార్ట్ ఇస్తా. నేనేం చేశాను? సుజాత, కేక్ కట్ చేయ టైం అవుతోంది. కానీ అన్నయ్య, ఇక్కడికి రండి. అక్కడే నిలబడ్డారే, రండి. నువ్వు రమ్మన్నావు కాబట్టి వస్తున్నా చెల్లెమ్మ. ఏంటి ఈయన్ని నేను కొట్టడం ఏంటి? ఏంటో అంత గందరగోళంగా ఉంది. అవును, వంట మనిషి ఎక్కడా? అందరికి కేక్ ఇవ్వాలి కదా. ముందు కేక్ కట్ చేయాలి కదా వదినా, అయ్యాకొస్తుందిలేండి. నువ్వు నవ్వకో, నాకు కాలుతుంది. సుజాత, టైం అయిపోతుంది, తొందరగా కట్ చేయి. కట్ చేయమ్మా, కట్ చేయి. కట్ చేయండి. Happy birthday to you. 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 పాడు. Happy birthday to you. 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 మావయ్య, Happy birthday to you. మావయ్య మేసం Happy ఉడుకుతుంది. birthday to you. Happy birthday to you. Happy birthday. మావయ్య మేసం ఉడిపోతుంది. Happy birthday to Sujata. Happy birthday to you. Happy birthday to you. Birthday to you, మీసం మీసం. Happy birthday to you. Happy birthday. ఏమండి? ఏంటా పిచ్చి కేకలు? బర్త్డే తనదైతే అన్నయ్య కేక్ తినిపిస్తారేంటి? పద్ధతి లేదా? పర్వాలేదులే వదినా. అరే మరి చెప్పరే. హ్యాపీ బర్త్డే టు యు 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 యు. అయ్యో దేవుడా,
అది కాదు నందు, వీళ్ళిద్దరూ ఒకటే అని కేక్ తినిపించాను. ఇప్పుడు ఏమైంది? సుజాత కేక్ తినిపించాలి అంతే కదా? సరే, 25 ఏళ్ల తర్వాత నా చెల్లెలికి నేను కేక్ తినిపిస్తున్నాను. అందరూ చప్పట్లు కొట్టండి. హ్యాపీ బర్త్డే. అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్ని అరచేతిలో నా హరివిల్లై గోరింట పండగ మా ఇంట పండగ. అన్నా చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య ప్రేమి అరచేతిలోన అందాల రేఖలు అవుతుంటే గోరింట పండగ మా ఇంట పండగ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఈ వంట మనిషి ఎక్కడా? హాజీ, ఇందాక తెలుగు బాగానే మాట్లాడావుగా, ఇప్పుడు హాజీలు నాజీలు ఎందుకు? సరే గాని ఇంతకి వంట అయిందా? అయిందండి. వదినెక్కడా? వెళ్ళి మా శాంతుదిని ఎక్కడుందో పిలుచుకురా. అలాగే జీ. మీ వదిన ఏం యాక్టింగ్ చేస్తుందిరా? వదినో శాంతి గారో తెలియదు కదా. మీ వదినేలరా శాంతి గారిని పిలుచుకురమ్మంటే అలాగే అందుగా. ఆ, 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 ఆ. ఆ. రే, ఇద్దరిలో మీ వదినేవర్రా? ఏమో అన్నా. ఏమండి, మీరు బిజినెస్ లో పెద్ద కావచ్చు, కానీ మా వదిన నాకు పెద్ద. ఇద్దరం మా అన్నయ్య వదినలో ఆశీర్వాదం తీసుకుందామండి. నువ్వు అన్నమాట ఎప్పుడైనా నేను కాదన్నానా? అలాగే. అయ్యో చిన్నదాన్ని, మా దగ్గర ఏం ఆశీర్వాదం తీసుకుంటారన్నయ్య? సుజాత చెప్పింది చేయడమే నా పని. బావగారు. బావగారునా? అంటే ఆవిడ నాకు చెల్లెలైనప్పుడు మీరు బావగారే కదా. ప్లీజ్ రండి. రానందు. ఎవరు అది? నాశనం. ఎవరా నువ్వు? అందరూ పారిపోండి. ఆగు ఆగు! ఏయ్! మేడం మీరా? బరువుగానే ఉందా? నీ మనసే మారింది అనుకున్నాను, మనిషి కూడా మారిపోయాను మాట. ఏమండి, ఇక్కడున్నాను. పదండి, రండి. అది కాదు, ఇది రండి. అన్నయ్య వదిలేరి. అటు చూడండి. పదండి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోమిని నంద
మరీ అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు. అంత భయంకర వాళ్ళే అయితే ఇంత పని చేసేవాళ్ళ? చేసేవారా? నోర్మై, అన్నీ తెలిసి చెప్పకుండా దాచినందుకు వాళ్ళని కాదు నిన్ననాలి. లే లే. నందు పాపం నందిని ఏదో షట్ అప్. ఆఫ్టర్ ఆల్ ఆ వంట వాణ్ణి చేసుకున్న సుజాత ఇలా ఎలా ఎదిగిందా అని నాకప్పుడే అనుమానం వచ్చింది. కానీ రే గిరి, లేరా. నేను అడిగిన దానికి అబద్ధం చెప్పకుండా నిజం చెప్పు. అడుగమ్మా, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. కోర్టులో చెప్తున్నట్టు చెప్తున్నాడంటే అంతా అబద్ధమే చెప్తాడు. నోర్మై, దాని మాటలు పట్టించుకోకమ్మా. నువ్వు అడుగు, నేను నిజం చెప్పకపోతే చెప్పించు కొట్టు. ఆ సుజాత చిచి, దాని పేరెత్తడమే మహాపాపం. అదే వాళ్ళతో గడ్డాలు పెట్టుకుని వచ్చారే, వాళ్ళెవర్రా? మనకు తెలిసిన వాళ్ళేనా? ఏం చెప్పకు. అడుగుతుంది నిన్నే. ఎవరు వాళ్ళు? గిరి, మనకు తెలిసిన వాళ్ళే. ఎవరు? బ్రోకర్ భాస్కర్, వాడు అసిస్టెంట్ నిషేధం. మీ సార్ కి నేను వచ్చానని ఇన్ఫార్మ్ చేయి. అరే అజారుద్దీన్, అది కారు పెద్దగా బండగా అడ్డగా ఉంది, పక్కగా పెట్టి. అరే కారు నై సాబ్, మేడం కూడా అడ్డంగా ఉన్నది. ఆ వెధవలు, ఆ ఇడియట్స్ నన్నే ఫూల్ని చేస్తారా? దీనంతటికి కారణం నువ్వే. చెప్పు నందిని, ఎందుకు చేశావు ఈ పని? నిన్నే అడిగేది, ఎందుకు చేశావు? ఏంటి ఇలా మౌనంగా ఉంటే వదిలేస్తాననుకుంటున్నావా? మరి అది ఇప్పుడు ఈ నందిని ఏ తింగర్ సమాధానం చెప్పి పీకల మీద తెచ్చుకుంటుందో. అమ్మ అడుగుతుందిగా, చెప్పు. చెప్పు నందిని. అది మరి నాచుకో, నాకసలు ఒళ్ళు మండిపోతోంది. మావయ్య కళ్ళలో ఆనందం చూడడం కోసం. మావయ్య కళ్ళల్లో ఆనందం చూడ్డానికా? నేను నిన్ను కోడలుగా ఫిక్స్ అయినప్పుడు నీ ఊరేంటో తెలీదు, నీ పేరేంటో తెలీదు. కానీ నాకు నచ్చావు కాబట్టి ఇలాంటి పెద్దింటికి ఆస్తి అంతస్తు హోదా ఉన్న నాలాంటి స్టేటస్ ఉన్న అత్తకి కోడలుగా తెచ్చుకుంటే మామయ్య కళ్ళలో ఆనందం కోసం చేస్తావా? కావాలంటే చెప్పండి అత్తయ్య, మీ కళ్ళలో ఆనందం చూడడానికి కూడా ఏదో ఒకటి చేస్తాను. అయ్యో, ఏంటి, నా కళ్ళలో ఆనందం చూడ్డానికి కూడా ఏదో ఒకటి చేస్తావా? నాకు కావాల్సింది నా కళ్ళలో ఆనందం కాదు, మీ కళ్ళలో చావు భయం.
రివాల్వర్ తెమ్మంటారా అత్తయ్య? రివాల్వర్ తో షూట్ చేస్తే భయం కొన్ని సెకండ్లే. అది నాకిష్టం లేదు. రోజుల తరబడి మీ అందరి కళ్ళలో భయం చూపిస్తాను. అమ్మ ఫోన్ ఎవరికి చేస్తుంది? హలో, పొద్దున ఫోన్ చేసి మా ఇంటికి వస్తానన్నావుగా. ఈరోజు సాయంత్రం వచ్చి నీకిష్టమైనన్ని రోజులుండు. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. నువ్వు ఈవినింగ్ వచ్చేయ్. నేను మీ దగ్గర ఓ రహస్యం దాచాను. నాకు చెల్లెలుంది. అది నేను కవల పిల్లరా. అది చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయింది. లాస్ట్ వీకే ఇండియా వచ్చింది. ఈ రోజు ఈవినింగ్ ఇంటికి రమ్మన్నాను. చిన్నత్తయ్య మీరు కౌలు పిల్లలు కదా? అయితే మీరు అందంగా ఉన్నారు అంటే చిన్నత్తయ్య కూడా మీలా అందంగా ఉంటుంది కదా? ఉంటే మరి ఆవిడ్ని చూస్తే మా కళ్ళల్లో చావు భయం ఎందుకు వస్తుంది అత్తయ్య? ఆవిడ్ని చూస్తే కాదు, ఆవిడ పద్ధతుల్ని చూస్తే వస్తుంది. నాకు దానికి ఓ చిన్న మాట పట్టింపు వచ్చింది. అందుకే దాని మొహం నేను చూడను. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆవిడ ఎన్ని రోజులు ఉంటుందమ్మా? నీ భార్యను మెచ్చి శబాష్ అని భుజం తట్టే వరకు ఉంటుంది. అయితే రాగానే శబాష్ అని భుజం తట్టేస్తాను. తట్టాల్సిందే నువ్వు కాదు, అది నిన్నలా మెచ్చుకున్న రోజునే నేను ఇంట్లో మళ్ళీ అడుగు పెడతాను. భలే వారే అత్తయ్య, ఏదో వారం రోజులు పడుతుందన్నట్టు చెప్తున్నారు. రేపు ఉదయానికల్లా చిన్నత్తయ్య నా గురించి సన్మాన పత్రం రాసి మీకు ఫోన్ చేసి చదివి వినిపిస్తారు. చూడండి. చూద్దాం. చూడండి, అది మిమ్మల్ని తిట్టినా మీరు దానికి ఎదురు చెప్పకూడదు. చెప్తే నేను పర్మనెంట్ గా ఇంట్లో అడుగు పెట్టను. నందు నందు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి పోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి పోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. కానివ్వండి కానివ్వండి. అయినా ఆ విగ్గుకి గమ్మలాంటిది ఉండదా? నేను మాత్రం హీరో కృష్ణ గారి లాగా 350 సినిమాలు విగ్గు పెట్టుకుని నటించారా? నన్ను అడుగుతావే. నాకు మాత్రమే తెలుసు. వదిన మిమ్మల్ని చూసుంటుందంటారా బావగారు? ఖచ్చితంగా శాంతి. మీ అక్క ఆశీర్వాదం తీసుకుందామండి అనే దౌర్భాగ్యం సలహా ఇవ్వకపోయి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. నాకేం తెలుసు మీ విగ్గల ఊడి చేస్తుందని. చిచి, ఇక నుంచైనా వదినతో మనసారా మాట్లాడచ్చు అనుకున్నాను. ఆ అవకాశాన్ని మీరు సర్వనాశనం చేశారు. చిచి. ముందు తొందరగా సర్దు, లేకపోతే మీ వదినొచ్చేసి తుపాకీతో పిట్టల్ని కాల్చినట్టు కాల్చేయగలదు మన్ని. ఈనేరు బావగారు. దుర్గారావు మనకు 25,000 ఇవ్వాలమ్మా. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావో తెలీదు. పైగా చిట్టీలు కూడా కట్టాలి. అందుకని తీసుకుని పంపించాను. ఆ దుర్గారావుకి శివని పంపిస్తానని ఫోన్ చేసి చెప్పారా? ఆహా, వీడెళ్లేపాటికి డబ్బు చేతిలో పట్టుకుని గుమ్మం దగ్గర నిలబడమని కూడా చెప్పాను. అదిగో మాటల్లోనే వచ్చాడు. డబ్బులేవిరా? వదినా, ఈ మధ్య అన్నయ్యకి మరీ బాధ్యత లేకుండా పోతుంది. ఆ సంగతి తర్వాత అండి. డబ్బులేవి? పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాడు కదా, తగుదనమ్మా అంటూ మధ్యలో దోతా. నన్ను మనుషులు పెట్టి కొట్టించినప్పుడే నీ సంగతి అర్థమైంది. ఈ మనిషికి అక్కడ జరిగింది అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదు. పోనీలేమ్మా, వాడిని ఆ భ్రమంలోనే ఉండ నువ్వు. కాస్త నువ్వు అంటే భయమైనా ఉంటుంది.
రేయ్ డబ్బురా, దుర్గారావు డబ్బు ఇవ్వలేదా? వదినా, చెల్లమ్మ వాళ్ళు నీ బర్త్డే ఎంత గ్రాండ్ గా చేశారు. ఏదో చిన్న గొడవ అయింది, ఎందుకు గొడవ అయింది అని నేను అడగను. మనుషుల్లో మార్పు సహజం, కానీ ఆ ఏర్పాట్లు అవి చూస్తే నాకెంత ఆనందమైందో తెలుసా? ఏంటి సుజాత వీడి బాధ? డబ్బడితే ఏంటంటో మాట్లాడతాడేమిటి? సరేనయ్యా, దుర్గారావు ఇచ్చిన డబ్బేది? అక్కడికే వస్తున్నా వదినా, అది నా బాధ్యత. దుర్గారావు ఇచ్చిన 25,000తో పాటు నా దగ్గర ఉన్న 10,000 కలిపి బ్రహ్మయ్య ఉన్నాడు చూడు, బ్రహ్మయ్య, అతనికిచ్చి చెల్లెమ్మకి బ్రహ్మాండమైన నగ చెయ్యి అని ఇచ్చా. ఓరి నాయనో, ఏంటి మళ్ళీ సర్దుతున్నారు? అందుకే ఇలా బాధ్యత లేకుండా చేస్తేనే నాకు తిక్క. అరే ఏదో రమ్మని గారు వెళ్ళిపోవడమేనా? బ్రహ్మయ్య నగ 4 రోజులు ఇస్తాడు, అది ఇవ్వగానే వెళ్దాం. రేయ్ అక్కడికి కాదురా మనం వెళ్ళేది. అదేగా నేను చెప్పేది. బ్రహ్మ నగ 4 రోజులు ఇస్తాడు, అది ఇచ్చాక వెళ్దాం అంటున్నాను. ఏదో గొడవైంది, అది సర్ది చెప్పడానికి నగతో వెళ్తే బాగుంటుంది కదా. బాధ్యత తెలుసుకో అన్నయ్యా, వయసు పెరగటంతోనే సరికాదు. ఏంటండి ఇప్పుడు మన కథల్నివ్వడేమో. వదిన అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తే అది గది మాట అంటే అలా గడ్డి పెట్టి అన్నయ్యకి. భార్య మాట కొంచెం వినాలన్నయ్య. నాకెలాగో మొగుండి కిరాయి మనుషులతో కొట్టించే భార్య దొరికింది. చెల్లెమ్మకి వచ్చే గురువారం వస్తామని ఫోన్ చేస్తా. భారతీ స్త్రీ ఇలా మాట్లాడకూడదు పిన్ని. అసలు మా ఫ్యామిలీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి నువ్వే కూడా రా గొట్టంగా. అన్నాయ్ ఏరా, వీడిని ఏమిని ఒక 5 నిమిషాలు దత్త తీసుకుంటానాయ్. 5 నిమిషాలు ఏం కర్మరా, గంట తీసుకో, గంట. ఈ తొట్టి గ్యాంగ్కి 5 నిమిషాలు చాలన్నాయ్. రే వెంకు, ఈరోజు అయిపోయారు నా చేతిలోని.